నిద్ర అనేది ఒక సగటు మనిషికి 6 నుంచి 8 గంటల సమయం అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే గ్రోత్ హార్మోన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. వీటితో పాటుగా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా నిద్రలో మాత్రమే మెయింటైన్ అవుతూ ఉంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ 3 రీజన్స్ వల్ల నిద్ర అనేది ఉండకపోవచ్చు. నంబర్ 1 స్లీప్ యాప్నియా, నిద్ర సమయంలో గురక ఎక్కువగా వస్తూ ఉండొచ్చు. నంబర్ 2 ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వెళ్లాల్సి వస్తుంది, వీళ్ళకి కూడా నిద్ర ఉండకపోవచ్చు. నంబర్ 3 డయాబెటిక్ న్యూరోపతి లేదా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటాం. అంటే కాళ్ళు పిక్కలు లాగడం, తిమ్మిరి పట్టడం ఈ రకంగా అనిపిస్తూ ఉండొచ్చు నిద్ర సమయంలో. వీటిని అధిగమించడానికి నంబర్ 1 ఎక్కువగా మనం పడుకునే 1 అవర్ ముందు స్క్రీన్ అనేది ఆపేస్తూ ఉండాలి, ఏ స్క్రీన్ అనేది చూడకూడదు. నంబర్ 2 సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండాలి. నంబర్ 3 బ్లాడర్ అనేది ఎంటీ చేసుకుని మాత్రమే పడుకోవాలి. నంబర్ 4 ఏ టైం పడుకుంటాం ఆ టైంకే లేవాలి. నంబర్ 5 కూల్ కామ్ ప్లేస్లో నిద్ర అనేది చాలా అవసరం.